ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. విజయవాడ కృష్ణలంక చెందిన గాది సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. కృష్ణలంక పోలీసులు ఒక కేసుకు సంబంధించి ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారని, స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసి చంపేశారన్న ప్రచారం తీవ్ర దుమారం రేపుతుంది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు లాకప్లో సాయి కృష్ణను చిత్రవధ చేసి హత్య చేశారంటూ విపక్ష వైసీపీతో పాటు బాధితుడి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అండ్ ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో ఒక్కసారిగా రాజకీయాలన్నీ హీటెక్కాయి. సో గాది సాయి కృష్ణకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అతడు పెద్ద క్రిమినల్ అంటూ ప్రచారం సాగుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీ చెందిన గాది సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయికి 25 ఏళ్ళు. నెట్టింట వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం చిన్న వయసులోనే అతడిపై హత్య, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, దోపిడీలు, గంజాయి స్మగ్లింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలతో ఏకంగా 23 కేసులు నమోదయ్యి ఉన్నాయని తెలుస్తోంది. 2017 జనవరి 17న 16 ఏళ్లకే అతడిపై రౌడీ షీట్ను పోలీసులు తెరిచారట. సో మరి గాది సాయికృష్ణ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో ఇప్పటికే సిఐ నాగరాజ్ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అండ్ బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు సిఐపై అత్యాయత్నం ఆరోపణలపై కేసును కూడా నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు పోలీస్ శాఖ ఏసీపీ దైవల ప్రసాద్ నేతృత్వంలో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆయన తాజాగా తన బృందంలోని 2 సిఐలు అండ్ 2 ఎస్ఐలను వెంట పెట్టుకుని సాయి కృష్ణ ఇంటికి వెళ్ళారు. సో బాధితుడి తల్లి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అటు ఫారెన్సిక్ టీం సైతం ఈ కేసులో ఆధారాల సేకరణపై ఫోకస్ పెట్టింది. గాది సాయి కృష్ణ మిస్సింగ్కు సంబంధించి ఏపీ హైకోర్టులో ఇటీవల హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు కాగా న్యాయమూర్తి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. సో జూన్ 29 తేదీలోగా హైకోర్టులో సాయి కృష్ణను ప్రవేశపెట్టాలని కూడా ఆదేశించారు. అయితే సాయి కృష్ణను విచారణ పేరుతో కృష్ణలంక సిఐ నాగరాజు లాకప్ డెత్ చేశారని వైసీపీ నేత అమ్మటి రాంబాబు వంటి వాళ్ళు బహిరంగంగా ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతోంది. అంతేకాకుండా చనిపోయిన సాయి కృష్ణ ఫోటోలు ఇదేనంటూ కొన్ని చిత్రాలను సైతం ఆయన విడుదల చేశారు. అయితే అవి గతంలో సాయి కృష్ణ చేతిలో మరణించిన మరో యువకుడిని తేలింది. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలో దిగడం, హైకోర్టు కలగజేసుకోవడంతో సాయి కృష్ణ వ్యవహారంపై ఉత్కంఠ మొదలైంది. సో ఇంతకీ అసలు సాయి కృష్ణ బతికున్నాడా లేదా అన్నది ఇప్పటికీ ప్రశ్నగా ఉండడంతో ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ సాగుతోంది. సో మరి ఇప్పటికే ఈ యొక్క సాయి కృష్ణ అమ్మ కావచ్చు, మేనమామ కావచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వాళ్ళు కలవడం జరిగింది. సో దీంట్లో ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీని వేశామని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి సాయి కృష్ణ అసలు బతికే ఉన్నాడా లేదా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.